Welcome to Kindruth Education Channel. Build skills, build careers. Hello everyone. Welcome to day 2 of 30 days C language series. Day 2 వచ్చినందరిక. Thanks everyone. మనం yesterday చూసాం కదా, introduction to C language, language evolution చూసాం. And also what is C language? 2025లో కూడా మనం C language నేర్చుకోవాలా? అండ్ ఆల్సో వాట్ ఫీచర్స్ ఏంటివి, ఎక్కడెక్కడ C లాంగ్వేజ్ యూస్ చేస్తామో నిన్న చూసాము. సో డే 2 వచ్చేసరికి టూల్స్ ఏమేమి టూల్స్ యూజ్ చేయబోతున్నాం కోడ్ని బిల్డ్ చేయడానికి. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద వీడియో మనము కంపైలర్ అంటే ఏంటిది, ఐడి అంటే ఏంటిది, మీరు ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ కూడా రాయబోతున్నారు ఈ యొక్క వీడియోలో. సో టుడే వచ్చేసరికి మనం 4 పార్ట్స్కే వీడియోని డివైడ్ చేశానండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కంపైలర్ అండ్ ఐడి అంటే ఏంటిది, బిగినర్స్ ఏం యూస్ చేస్తే బాగుంటుంది, అండ్ కోడ్ బ్లాక్స్ అంటే ఏంటిది, మనం ఒక ప్రోగ్రామ్ కూడా టెస్ట్ చేయబోతున్నాం. సో దిస్ ఈస్ అవర్ 4 పార్ట్స్ టుడే ఇన్ దిస్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే 2 ఇన్స్టాలింగ్ ఐడి అండ్ కంపైలర్ ఫర్ సి లాంగ్వేజ్. సో దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాట్ ఈస్ కంపైలర్ అండ్ ఐడి. కంపైలర్ అంటే ఏంటిది, ఐడి అంటే ఏంటిదో చూద్దాం. సో బిఫోర్ ఇన్స్టాలేషన్, వీటి ఇన్స్టాల్ చేసే ముందు అసలుకి 2 టర్మ్స్ అంటే ఏంటో చూద్దాం. సో కంపైలర్ అంటే కన్వర్ట్స్ సి కోడ్ ఇంటూ మిషన్ కోడ్. సో మనం ఏదైతే సి లాంగ్వేజ్లో రాస్తామో కోడ్ని, అది మిషన్ కోడ్ లెక్క కన్వర్ట్ చేస్తుంది ఈ యొక్క కంపైలర్. సో మిషన్ కోడ్ వచ్చేసి 0s 1s ఈ కోడ్ లెక్కి కన్వర్ట్ చేస్తుంది కంపైలర్, మనం ఏదైతే సి లాంగ్వేజ్లో రాసే కోడ్. సో ఇట్ కన్వర్ట్స్ సి లాంగ్వేజ్ కోడ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. ఎలాగంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కావాలంటే, ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఈ 2 పర్సన్స్లో ఒక పర్సన్కి తెలుగు వచ్చు, ఒక పర్సన్కి హిందీ వచ్చు. బట్ వీళ్ళిద్దరు మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది జరగట్లేదు, బికాజ్ వాళ్ళిద్దరికి డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చు. తినకి హిందీ రాదు, తినకు తెలుగు రాదు. దట్స్ వై మధ్యలో ఒక ట్రాన్స్లేటర్గా ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి 2 లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు వచ్చు అండ్ ఆల్సో హిందీ వచ్చు. సో ఇతను ఏం చేస్తున్నాడు, ఈ 2 లాంగ్వేజెస్ని ఇతను తెలుగులో మాట్లాడితే తినకు హిందీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాడు, ఇతను హిందీలో మాట్లాడితే తినకు తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నాడు, అంటే ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా కంపైలర్ అనేది కూడా ఒక ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తుంది. సో ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. మెయిన్గా ఐడి అంటే నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఐడి అని క్వశ్చన్స్ అడిగిన ఐడి అంటే ఒక సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ వచ్చేదానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కోడ్ని రాయడానికి, ఎడిట్ చేయడానికి, రన్ చేయడానికి. దాని పర్పస్గా మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం కూడా దీని ద్వారా. సో ఫైనల్గా మనము కంపైలర్ అంటే ఒక ట్రాన్స్లేటర్, ఐడిఈ అంటే ఒక కోడింగ్ నోట్బుక్. మనం అక్కడ రాస్తాం, కోడ్ని రైట్ చేస్తాం, అంటే రన్ చేస్తాం, ఎడిట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం అక్కడ. సో దిస్ ఈజ్ కంపైలర్ అంటే ఏంటిది, ఐడియా అంటే ఏంటిది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసరికి బిగినర్స్ ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అని. సో ఇక్కడ మనము డిఫరెంట్ కంపైలర్స్ అండ్ ఐడిస్ చూద్దాం. సో మేజర్గా టర్బో C++ అనేది ఇది ఒక కంపైలర్ అండి. మ్యాక్సిమం కాలేజెస్, స్కూల్స్లలో ఇదే యూజ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఇమేజ్లో చూస్తున్నాం కదా, ఇదే టర్బో C++. సో ఇదే మ్యాక్సిమం కాలేజెస్ అండ్ స్కూల్స్లలో యూజ్ చేస్తారు. మ్యాక్సిమం కాలేజెస్లోనే దీన్ని యూజ్ చేస్తారు. మా కాలేజ్లో కూడా ఇది యూజ్ చేస్తారు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. దట్స్ వై ఈరోజు మనం ఇది యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ బ్లాక్స్ అనేది ఒక ఐడి సాఫ్ట్వేర్ అండి. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో కోడ్ని రన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. వై? బికాజ్ ఇది చాలా మోడర్న్గా ఉంటుంది, చాలా ఇప్పుడు యూజ్ చేస్తున్న మోడర్న్లో ఉంటుంది, మోడర్న్ వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్రీగా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది సాఫ్ట్వేర్. సో మనం ఈరోజు దీన్ని యూజ్ చేస్తున్నాం, కోడ్ బ్లాక్స్ అండ్ ఐడిని ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ యూజ్ చేసుకుంటాం. సో డెవ్ C++ అనేది కూడా ఒక ఐడి అండి. బట్ ఈరోజు మనం దాన్ని యూజ్ చేయట్లా. ఇది కూడా లైట్ వెయిట్ అండ్ సింపుల్గా ఉంటుంది, కానీ మనం ఇది యూజ్ చేయండి ఈరోజు. సో GCC కంపైలర్ వచ్చేసి ఇది కమాండ్ లైన్ బేస్డ్ కంపైలర్ అండి. ఇది ఆల్రెడీ మనకు దీంట్లో కోడ్ బ్లాక్స్లో కూడా చూస్తాం కొన్ని సిచ్యువేషన్స్లో. సో మనం కోడ్ బ్లాక్స్ చాలా అంటే ఈ సిరీస్ మొత్తం కోడ్ బ్లాక్స్ తోటి మనం రన్ చేయబోతున్నాం. వై? బికాస్ ఇన్ దిస్ సిరీస్ వీఆర్ యూజింగ్ కోడ్ బ్లాక్స్. అంటే
ఇది బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఆల్సో క్లాస్ అంటే C++ ఇలా మనం మల్టిపుల్ ఆఫ్ వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా చోట్ల ఇదే యూస్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి. దట్స్ వై మనం ఈరోజు ఇదే యూస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాలింగ్ కోడ్ బ్లాక్స్. సో కోడ్ బ్లాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, సో మనము నా దాంట్లో వచ్చేసరికి ఎడ్జ్ ఉందండి. సో మీ దాంట్లో క్రోమ్ ఉంటే క్రోమ్ ఓపెన్ చేసుకొని, సో కోడ్ బ్లాక్స్ అని సెర్చ్ చేయండి. కోడ్ బ్లాక్ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్లోనే ఒకటి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన ఒక పేజ్ లోడ్ అవుతుంది కదా. సో దీంట్లో ఇది కోడ్ బ్లాక్స్ యొక్క పేజ్ అండి. దీంట్లో మనకు లెఫ్ట్ సైడ్లో మిడిల్లో డౌన్లోడ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ బైనరీ రిలీజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. కిందకి వచ్చేస్తే ఇది 64 బిట్. నా యొక్క సిస్టమ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అండి. ఇక్కడ ఉంది కదా, ఇది setup.exe అనే దాన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను ఈ వర్షన్ని. మీరు 32 బిట్ అయితే, ఓల్డ్ వర్షన్ ల్యాప్టాప్స్ అయితే మీరు ఇక్కడ ఉన్న దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. 32 బిట్లో ఉంది. సో లైనెక్స్ వాళ్ళు లైనెక్స్ సంబంధించుకోండి, మ్యాక్ వాళ్ళు మ్యాక్ యూస్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఇది డౌన్లోడ్ చేసుకున్నాను అండి. నాకు 64 బిట్కి సంబంధించిన ల్యాప్టాప్ కాబట్టి మేజర్గా ఇప్పుడు అందరు 64 ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా ఇదే ఇన్స్టాల్ చేసుకోండి, నో ప్రాబ్లం. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుందండి. సో వెయిట్ ఫర్ ద ఓకే, ఇక్కడ వచ్చేసింది కదా. మన డౌన్లోడ్ అనేది త్వరగానే స్టార్ట్ అవబోతుంది. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అనుగా. సో లోడ్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్. ఎస్, మనకు స్టార్ట్ అయిపోయిందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. తర్వాత మనకి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత అగ్రి అని చేసేయండి. సో నెక్స్ట్ ఓకే, అగ్రి మీద క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ చేసేయండి. సో కొద్ది టైం పడుతుంది. ఇక్కడ చాలా ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటుంది కాబట్టి కొద్ది టైం పడుతుంది. సో కానీ త్వరగానే అయిపోతుంది. వితిన్ ఒక 1 minute 2 minutes లోపల అయిపోతుంది. సో తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత డూ యూ వాంట్ రన్ కోడ్ బ్లాక్స్ నౌ అని ఉంటుంది. చేసి ఇవ్వండి. ఓపెన్ అవుతుంది ఇలాగా. తర్వాత మనం ఓకే మీద క్లిక్ చేసేస్తే సరిపోతుంది. మనం చెక్ చేసుకోవాలి GNU GCC కంపైలర్ ఉందా లేదని. సో ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇచ్చేసారు కాబట్టి నో ప్రాబ్లం. మనము సో ఇలాగా GNU GCC కంపైలర్ చేసుకున్నాం కాబట్టి సో ఓకే మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇప్పుడు ఫినిష్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం 4 ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. నో లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ అని చూపిస్తుంది. నో లీవ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ అని ఉంటుంది, అక్కడ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ అసోసియేటివ్ కోడ్ బ్లాక్స్ విత్ C++ ఫైల్స్ టైప్స్. అంటే మనం ఏదైనా నోట్ ప్యాడ్లో రన్ చేసినవి Cతో సేవ్ చేసి ఉంటే డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. నేనైతే నో మీద క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. నేను దీంతో వర్క్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా. సో దట్స్ ఇట్. సో మనము కోడ్ బ్లాక్స్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసేసామండి. సో కావాలంటే ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు డిస్క్రిప్షన్లో. మీరు ఈ లింక్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పే కదా లాస్ట్లో, ఇది గుర్తుపెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మెయిన్ GW-setup.exe అని సెర్చ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవన్నీ చూసేసాం వీడియోలో, నో ప్రాబ్లం. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసరికి సో క్విక్ టెస్ట్ ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసిస్తే ఈ రోజుతోటి మన యొక్క డే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇది మనకి స్టార్టింగ్లో ఓపెన్ అవుతున్న ఈ యొక్క పేజ్ అండి, ఇది కోడ్ బ్లాక్స్ యొక్కది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే
క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు కన్సోల్ అప్లికేషన్ అనేది కనపడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే అండ్ ఓకే అండ్ గో మీద క్లిక్ చేయండి. మనం సి మీద కాబట్టి సి మీద క్లిక్ చేసుకోండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రాష్ ప్లాట్ఫామ్ పర్పస్ కూడా యూజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఇచ్చేస్తాండి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఓకే. ఓకే నాకు ఇక్కడ నా యొక్క కంప్యూటర్లో వచ్చేసి సి డ్రైవ్లో అమర్ అనే ఫోల్డర్లో సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్లో ఈ యొక్క టైటిల్ అనేది సేవ్ అవుతుందండి. చూపిస్తుంది క్లియర్గా. చెక్ చేసుకోండి మీరు ఒకసారి ఎక్కడ సేవ్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ మీరు ఫైల్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసేస్తే మనకు ఫినిష్ అయిపోద్ది. సో మనం ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే సోర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. సో ఈ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఆటోమేటిక్గా మనము ఎప్పుడైతే ఫైన్ టైటిల్ క్రియేట్ చేస్తాం ప్రాజెక్ట్ టైటిల్ దాంతోపాటుగా మనకు మెయిన్.సి అనేది ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. సో దీన్ని మీకు సింపుల్గా ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలంటే సో ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా, బిల్డ్కి వెళ్ళి బిల్డ్ అండ్ రన్ ఉంది కదా, F9 బటన్ అనేది చేయండి కీవర్డ్, లేకపోతే బిల్డ్ అండ్ రన్ అని క్లిక్ చేయండి. సో మనకు అవుట్పుట్ హలో వరల్డ్ అని వచ్చేసింది. చూడండి హలో వరల్డ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ ప్రింట్ఎఫ్లో హలో వరల్డ్ అని ఉంది కాబట్టి మనకు హలో వరల్డ్ అనేది అవుట్పుట్గా వచ్చింది. సో ఇక్కడ హలో వరల్డ్ అనేది అవుట్పుట్గా వచ్చింది చూసారా. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది ఇన్బిల్ట్గా ఇచ్చిన ప్రోగ్రామ్. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక ప్రోగ్రామ్ని క్రియేట్ చేద్దాం. సో దట్స్ వై మనం ఏం చేద్దామంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఎంటీ ఫైల్ అని కనపడుతుంది కదా. సారీ ఎంటీ ఫైల్ లేదంటే కంట్రోల్ షిఫ్ట్ అని బటన్ కీవర్డ్ అయినా యూస్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ టైం నుంచి నేను అలా యూస్ చేస్తాను. సో ఇక్కడ సేవ్ మిమ్మల్ని సేవ్ చేసుకోమని అడుగుతుంది. సో నేను ఎస్ మీద క్లిక్ చేసి నేను దీనికి ఏమని ఇస్తానంటే సింపుల్ ప్రోగ్రామ్ అని ఇస్తా. ఓకే ఎంటర్ క్లిక్ చేస్తే ఓకే మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ రాద్దాం. నెక్స్ట్ టైం లింక్లో సో int my first C program. ఓకే ఈ ప్రోగ్రామ్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరేం ఇబ్బంది పడిన అవసరం లేదండి. సో లాస్ట్లో సెమీకోలన్ ఇచ్చి రిటర్న్ 0 తోటి ఏం చేస్తున్నాను. కంట్రోల్ S యూస్ చేసి సేవ్ చేసేసి ఇప్పుడు రన్ చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే F9 అని కీవర్డ్ యూస్ చేయండి. సో మై ఫస్ట్ సి ప్రోగ్రామ్. సో అవుట్పుట్ వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. ఇలాగ మనము మై ఫస్ట్ సి ప్రోగ్రామే కదా మనం కూడా రాసింది ప్రింట్ఎఫ్లో. సో అది ఎగ్జిక్యూట్ అయింది. సో మనకు అవుట్పుట్ కూడా వచ్చేసింది. ఓకే సో ఈరోజు మనము కోడ్ బ్లాక్స్ ఇదంతా చూసేసాం కదా. సో ఫైల్, న్యూ ప్రాజెక్ట్, కన్సోల్ అప్లికేషన్, సి సెలెక్ట్ చేసుకోవడం ఇదంతా చేసేసాం. అండ్ ఆల్సో ఇన్సైడ్ మనకు మెయిన్.సి ఫైల్ అని కూడా మనం చూసేసాం. ఓకే మనం ఒక ప్రోగ్రామ్ కూడా రన్ చేసాం. ఏ ప్రోగ్రామ్ కాదు వేరే ప్రోగ్రామ్ రన్ చేసాం. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి క్లోజింగ్ అండి. మనము ఈరోజు చూసాము హలో వరల్డ్ ప్రింట్ చేసాము. అండ్ ఆల్సో మన ఫస్ట్ సి ప్రోగ్రామ్ కూడా మై ఫస్ట్ సి ప్రోగ్రామ్ అనే ఒక అవుట్పుట్ కూడా ప్రింట్ చేసి చూపించాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అసలు ఆ కోడ్ని ఎలా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కోడ్ దాని గురించి కూడా వివరంగా చెప్తాను. నో ప్రాబ్లం. సో మీరు ఎప్పుడు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక అంటే అష్యూర్గా రేపు ఐడిని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మన సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కోడ్ బ్లాక్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీరు ఏ కంపైలర్
ఇన్స్టాల్ చేసుకున్నారు కామెంట్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.